ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో చిన్ని పాపాయి మిహిరా ఉండేది. ఆమెకు పూలు, చెట్లు, పక్షులతో ఆడుకోవడం చాలా ఇష్టం. ఒకరోజు ఆమె అడవిలో నడుస్తూ ఉండగా ఒక చిన్న కాంతి బంతి ఆకాశం నుంచి దూకి ఆమె ముందు పడింది. మిహిరా ఆశ్చర్యంగా దాన్ని ఎత్తుకోగా అది మాట్లాడింది. నేను తారా, మాయాజ్యోతి. నాకు నా ఇంటికి వెళ్ళడానికి నీ సహాయం కావాలి అని కాంతి బంతి చెప్పింది. మిహిరా ఆనందంగా అంగీకరించి అడవిలో తారాతో కలిసి ప్రయాణం మొదలుపెట్టింది. మార్గంలో ఒక చిన్న పక్షిగూడు పడిపోవడం చూసి ఆమె దాన్ని సరిచేసి చెట్టుకు అమరించింది. దాన్ని చూసి తారా చిరునవ్వింది. ఆ తరువాత ఒక చెరువు దగ్గరకు చేరుకుంటే తారా కాంతి మెరుస్తూ ఆకాశంలోకి చేరిపోయింది. నువ్వు చేసిన మంచి పనుల వల్లనే నేను నా లోకానికి చేరుకోగలిగాను అని తారా చెప్పి మాయమైంది. మిహిరా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ రోజునుంచి ఆమె అడవిలో ఉన్న ప్రతి జీవిని ప్రేమతో చూసుకోవాలని నిర్ణయించుకుంది.